guys, welcome back to my YouTube channel Priya Pratap Official. So ఇక్కడి నుంచి అయితే వీక్లీ వన్స్ అయినా వీడియో చేయాలి అని ఫిక్స్ అయిపోయాను అండ్ లాంగ్ వీడియోస్ కూడా చేయమని చెప్పి చాలా కమెంట్స్ వచ్చాయి కదా. సో వీక్లీ వన్ వీడియో అన్న పోస్ట్ చేయాలి అని చెప్పి గట్టిగా ఫిక్స్ అయిపోయాను. ఇంకా సండేస్ అయితే ఖచ్చితంగా ఒక వీడియో లాంగ్ వీడియో షూట్ చేస్తాను అండ్ అది మండే ఆర్ ట్యూస్డే లోపు పోస్ట్ చేసేస్తాను. ఓన్లీ ఎగ్జామ్స్ టైంలో మాత్రం కొంచెం ఎక్స్క్యూజ్ చేసేయండి, ఎందుకంటే ఎగ్జామ్స్ టైంలో కుదరదు కాబట్టి. అండ్ అలానే కుకింగ్ వీడియోస్ కూడా చాలా కమెంట్స్ వచ్చాయి, అవి కూడా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ ఫ్రై అనమాట. అండ్ ఇంకా ఇంట్లో కూడా ఎవరు లేరు, నేను మమ్మీయే కాబట్టి. ఇంకా మమ్మీ కూడా ఈరోజు పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళింది కాబట్టి కుకింగ్ నేనే చేసుకోవాలి. ఇక్కడ ఫన్ ఏంటంటే ఏ వస్తువు ఎక్కడుంటుందని నాకు అసలు తెలీదు, కానీ చేసుకోవాలి అన్నీ వెతికి. సో ఇంకైతే ల్యాగ్ చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో నేనైతే ఆల్రెడీ చికెన్ని వాష్ చేసుకొని టర్మరిక్ పౌడర్, చిల్లీ పౌడర్, సాల్ట్ అన్నీ యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసేసాను. ఇదేమి మ్యాండేటరీ కాదు, కానీ నాకు అలవాటు అయిపోయింది అనమాట. అండ్ దీన్ని వచ్చి ఒక 5 minutes నేను ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టేస్తున్నాను, కుక్ చేసి ఒక 5 minutes ముందు. అండ్ ఇప్పుడైతే మనం టమాటో, ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకుందాం. చలో. సో నేనైతే చిన్న ఒక టమాటా, 2 ఆనియన్స్ అండ్ 3 to 4 చిల్లీస్ అనమాట. కానీ ఇది చాలా పెద్దగా ఉంది, అందుకనే 2 తీసుకున్నా. ఆనియన్స్ అండ్ టమాటోస్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ చిల్లీస్ వచ్చి మధ్యలో 2 పీసెస్గా కట్ చేస్తున్నా, అంటే హాఫ్గా. చిల్లీస్ అయితే ఇలా హాఫ్ చేసుకోండి అనమాట, లేకపోతే ఫేస్ మీదకి చిమ్మేస్తుంది. ఓకే, అలా ఓకే సింబల్ చూపించడం నాకు అలవాటు అనమాట. ఏదైనా ఒక రీల్ ఆర్ ఏదైనా ఒక వీడియో ఓకే అయ్యింది అంటే అలా థమ్స్అప్ సింబల్ చూపించుకుంటా. అయితే అయిపోయింది అనమాట. చిల్లీస్ ఇలా పొడుగ్గా హాఫ్ చేసుకున్నా. టమాటాస్ చిన్న పీసెస్ చేసుకోవాలి. అండ్ ఇది వచ్చి లాస్ట్లో గార్నిషింగ్కి. అండ్ ఆనియన్స్ వచ్చి ఇలా చిన్న పీసెస్ చేసుకోవాలన్నమాట. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకొని కింద ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసేయండి. ఫస్ట్ అయితే చికెన్కి సరిపోయే చిన్న ప్యాన్ తీసుకుంటున్నాను అనమాట. ఈ చిన్న ప్యాన్ సరిపోతుంది. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అవ్వగానే ఆయిల్ వేసేసుకుందాము. నాన్ వెజ్ కర్రీస్కి అయితే ఆయిల్ కొంచెం ఎక్కువే అవుతుంది కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నాను అనమాట. అక్కడేం చూపించట్లేదు, ఎందుకంటే మనం అంత ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్ కాదు, వంట చేసే షెఫ్ కాదు. సో అలా మీతో కొంచెంసేపు ఇంటరాక్ట్ అవ్వడం కోసం మాత్రమే ఈ వీడియో. అలా ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక చిల్లీస్, ఆనియన్స్ వేసేసుకుందాం. ఆనియన్స్, చిల్లీస్ వేసినప్పుడు నా రియాక్షన్ మిస్ అవ్వద్దండి, ఎవరు వీడియో మిస్ అవ్వకుండా, అందుకే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆనియన్స్ వేస్తాం, ఎందుకంటే చిల్లీస్ వేసాం అనుకో ఇక్కడ ఉన్నాం అనమాట ఈ చుట్టుపక్కల, కాబట్టి ఆనియన్స్ వేసుకుంటాం. మనం వంట చేసేటప్పుడు కరివేపాకు ఉండదు, కొత్తిమీర ఉండదు, ఏముండదు అనమాట. అందుకే మనం వంట చేసే రోజు మంచి రోజు అసలు కాదు. గాయస్, నాకు యాక్చువల్లీ ఆయిల్ అన్నా, ఫైర్ అన్నా, లేకపోతే దెయ్యాలన్నా చాలా భయము. కాకపోతే శృతి హాసన్ టైప్ అనమాట, బయటికి కనిపించదు కానీ లోపల చాలా భయపడతా. నేను ఎంత భయపడతా అంటే ఏడ్చే అంత భయపడిపోతా అనమాట. ఆ ఏడుపు కూడా లోపలే ఏడ్చుకుంటాను, బయట తెలియదు అనమాట, అంత కవర్ చేసుకుంటాను. అక్కడ కూడా అదే చెప్తున్నాను, ఫస్ట్ ఆనియన్స్ వేసాను కాబట్టి సరిపోయాను, లేకపోతే ఆయిల్ మొత్తం నా ఫేస్ పైననే ఉండేదని చెప్పి. రాక కిచెన్లోకి వస్తే ఇలానే ఉంటుంది అనమాట. ఫస్ట్ ఏమంటే కరివేపాకు, కొత్తిమీర కనిపించలేదు, ఉందో లేదో కూడా తెలియదు అనమాట నాకు. నెక్స్ట్ ఏమంటే గరిటె కనిపించలేదు, మళ్ళీ పోయి ఎత్తుక్కొని వచ్చాను. హోమ్ టూర్ అని చాలా కమెంట్స్ పెడుతున్నారు కదా, ఇన్స్టాగ్రామ్లో కూడా వచ్చాయన్నమాట కమెంట్స్, అంతలా అడుగుతున్నారు. ఎందుకు చేయట్లేదు అంటే ఇది మా ఓన్ హౌస్ కాదు కాబట్టి. ఓన్ హౌస్ వచ్చాక ఫస్ట్ చేయాల్సిన వీడియోనే హోమ్ టూర్ అనమాట, అదే చేస్తాను. అప్పటి వరకు ప్లీజ్ ఏమనుకోకండి. ఇప్పుడైతే ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లో అయినప్పుడు టమాటాస్ కూడా యాడ్ చేసేసుకున్నాను. మంచి ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలన్నమాట. గాయస్, నా వాయిస్లో ఏమన్నా డిఫరెన్స్ తెలిస్తే కమెంట్స్లో చెప్పేయండి, ఎందుకంటే కొంచెం కోల్డ్ ఎక్కువ అయిందనమాట. ఇంకా విజయవాడ అక్కడ ఇక్కడ తిరిగి వచ్చేసరికి వాయిస్ చేంజ్ అయిపోయింది, కొంచెం అడ్జస్ట్ అయిపోండి ప్లీజ్ నా కోసం. ఆనియన్స్, టమాటాస్ మంచి ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసేసుకుందాము. అది కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట, లేకపోతే జింజర్ గార్లిక్ స్మెల్ బాగా వస్తుంది అనమాట, మంచిగా అనిపించదు. ఆ తర్వాత చికెన్ కూడా యాడ్ చేసుకొని ఒక 5 to 10 minutes అలానే బాయిల్ అవ్వనివ్వాలి. చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత 2 to 5 minutes అలా లిడ్ పెడుతూ ఓపెన్ చేస్తూ అలా బాయిల్ చేసుకుంటే చికెన్ బాగా
ఇంకా చికెన్ 40 to 50% బాయిల్ అయిన తర్వాత మనకి ఎంత చిల్లీ పౌడర్ సాల్ట్ ఎంత అవసరమో అంత వేసుకొని, ఎందుకంటే మ్యారినేషన్లో ఆల్రెడీ నేను వేసుకున్నాను కాబట్టి కొంచెమే యాడ్ చేసుకుంటాను తర్వాత చూసి, లేకపోతే ఎక్కువ అయిపోతుంది. వాటర్ కూడా కొంచెం అంటే కొంచెమే యాడ్ చేసుకోండి. ఎక్కువ యాడ్ చేసుకున్నారంటే మళ్ళీ అది కర్రీ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని చెప్పి చూసి ఒక హాఫ్ గ్లాసో లేకపోతే ఒక 1 గ్లాస్ కూడా చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. లేకపోతే లోపల ఉన్న చికెన్ బోన్ లోపల ఉన్న స్మెల్ పచ్చి వాసన అలానే ఉండిపోతుంది అనమాట. చికెన్ బాయిల్ అయ్యే గ్యాప్లో నేను గార్లిక్ అయితే పీల్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఎక్కువ పీల్ ఆఫ్ చేసే అంత ఓపిక కూడా నాకు లేదు. అవన్నీ పీల్ ఆఫ్ చేసుకొని ఒక 5 to 6 తీసుకుంటే సరిపోతుంది. అవి స్మాష్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే చికెన్ మొత్తం బాయిల్ స్మెల్ అనేది చాలా బాగుంటుంది అనమాట. చికెన్ కాంబినేషన్లో గార్లిక్ లేకపోతే అసలు ఆ టేస్టే ఉండదు అసలు. చికెన్ అయితే బాగా బాయిల్ అయిపోయింది అనమాట. మనమైతే ఇప్పటివరకు ఏం యాడ్ చేసుకోలేదు, ఎందుకంటే మ్యారినేట్ చేసినవి మాత్రమే ఉన్నాయి ఇప్పటి వరకు. అండ్ ఇప్పుడైతే మనం అన్నీ యాడ్ చేసేసుకుందాం. సాల్ట్ అయితే చూసి యాడ్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే ఆల్రెడీ మనం మ్యారినేషన్లో ఆల్రెడీ యాడ్ చేస్తున్నాము. అండ్ చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్ అండ్ ఇంట్లో చేసిన గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసుకొని ఒక 5 minutes బాయిల్ చేసి మంచిగా బాయిల్ అయిపోయింది, ఇంకా పర్ఫెక్ట్ ఉడికిపోయింది అనేటప్పటికి ఇంకా ఆఫ్ చేసేసుకుందాం. నేనైతే అన్నీ ఒకే స్పూన్ మెజర్మెంట్తో వేస్తున్నాను అనమాట, ఎందుకంటే వేరే వేరే వాటితో వేస్తే మనకు మెజర్మెంట్ అంతగా తెలీదు కాబట్టి ఒకే స్పూన్తో యాడ్ చేసుకుంటున్నాను. అండ్ లాస్ట్కి పెప్పర్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. మేమైతే పెప్పర్ పౌడర్ ఎప్పటికప్పుడు వేసుకుంటాం అనమాట. అంటే ముందే చేసి పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, మేము అలా వేసుకోమన్నమాట. ఎప్పటికప్పుడు యూస్ చేసుకునేటప్పుడు చేసుకొని వేసుకుంటాము, యాడ్ చేసుకుంటాము. సో దట్ మనకి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది కర్రీస్కి. మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అనమాట. రండి చూపించేస్తాను. ఎమ్మి ఫేవరెట్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇంకా టేస్ట్ చేయడం ఒక్కటే ఆలస్యం ఉంది. నాకు పిచ్చి ఇష్టం చికెన్ అంటే, ఇంకా చికెన్ చూస్తూ అసలు ఆగలేను కూడా. చేసుకుందాన్ని సైలెంట్గా తినక ఓవర్ యాక్షన్ చేస్తా ఉన్నాను. ఆ ప్లేట్ పట్టుకొని కిందంతా ఆయిల్ వంపేశాను అనమాట. మళ్ళీ మొత్తం క్లీన్ చేసి మళ్ళీ వీడియో ఆన్ చేశాను. చల్లగయ్యాక తినొచ్చు కదా, అంత ఆత్రం ఆగదనమాట నాకు. అందుకని చెప్పేసి వేడి వేడి కాలుతున్నా కూడా అలానే లెమన్ స్క్వీజ్ చేసుకొని తింటున్నా. అయినా వేడిగా ఉన్నప్పుడు తింటేనే అది ఒక మజా కదా, అందుకే అలా వేడి వేడిగా ఉన్నా కూడా తినేస్తున్నాను. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ అదిరిపోయింది. ఒక్కొక్కసారి నాకే నా మీద డౌట్ వస్తుంది అనమాట, ఇంత టేస్టీగా వండుతాను నేను, నాకు ఇంత బాగా వంటలు వచ్చా అని చెప్పి. నా ఫేస్ ఎక్స్ప్రెషన్లోనే మీకు అర్థమైపోయి ఉండొచ్చు అక్కడ ఎంత కాలుతున్నా కూడా నేను అయినా కూడా తింటున్నా అని చెప్పి. కాలినా పర్లేదు, ఆ కాలుతో కూడా తినేస్తాను అనమాట. అంత పిచ్చి అంటే పిచ్చి నాకు చికెన్ అంటే. ఎక్కడ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా ఫస్ట్ నేను అడిగేది చికెన్తో ఏది చేసినా పర్లేదు, చికెనే కావాలి అని చెప్పేసి అడుగుతా నేను. మీరు నాలానేనా అయితే కమెంట్స్లో చెప్పేయండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఇంకా ఎవరైనా వీడియోకి లైక్ చేయకపోయినా షేర్ చేయకపోయినా వెంటనే వెళ్ళి చేసేయండి. నా కోసం ఒక్కసారి బ్యాక్ వెళ్ళి. అండ్ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఏ వీడియో చేయాలి అనేది కూడా కమెంట్స్లో మర్చిపోకుండా చెప్పేయండి. వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ, బాయ్.